శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 बोल सीतारामचंद्र महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। बंधुलारा श्रीमती వేదవతి గారి యొక్క మార్గదర్శనంలో దేవి గారు ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల నుంచి మన రాముడి సన్నిధానాన్ని కేంద్రంగా చేసుకుని చిన్నపిల్లలందరికీ ఏదైనా నాకు మంచి స్తోత్రాలు చెప్పాలి, వాళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్రం నేర్పాలి అని కృషి చేస్తున్నారు. సుమారుగా ఇంతవరకు ఒక 300 మంది పిల్లల పైన నేర్చుకుంటున్నారు అని విని మాకు చాలా సంతోషం కలిగింది. ఇది ఒక చిన్న మారుమూల ప్రాంతం, పెద్ద తుంగపాడు, కొత్త తుంగపాడు. కొత్త తుంగపాడేది పాత తుంగపాడేది, కానీ ఇది తుంగపాడు ఇప్పుడు పెద్ద తుంగపాడు అయిపోయింది. కొత్త మన గ్రామంలో ఉండేవాడు అందరూ చూడండి ఎంత భక్తితోటి ఎంత ప్రేమతోటి మీరందరూ ఇక్కడ చేరారు. అంటే మీ ఊళ్ళో చాలా శ్రద్ధ, ఆసక్తి, భక్తి అనేవి ఎక్కువగా ఉన్నాయి అని కనిపిస్తోంది. దాన్ని చూద్దామని మేము ఇక్కడికి వచ్చాము. రాజమహేంద్రిలో మరి కాసేపట్లో రామ పాదుకా పూజ చెయ్యాలి అని అక్కడ కార్యక్రమం. టైం అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ మీరు వెళితే త్వరగా రావడం కష్టం, మీరు ఇక్కడే ఉండాలి అని అక్కడ వాళ్ళు అన్నా. ఇంత ప్రేమ కలిగినటువంటి మీలాంటి వాడి దగ్గరికి రాకపోతే ఏం ప్రయోజనం అని మేము అక్కడికి వచ్చాము. మనందరికీ మంచి సంపదలు కావాలి అని కోరుకుంటున్నాం. పైసలు బాగుండాలని కోరుకుంటుంది కదా, ఉన్నవేవో బాగా పెరగాలని కోరిక కూడా ఉంటుంది కదా. అందుకోసమనే కదా మన పంట పొలాలన్నీ మార్చేసి అన్ని పామాయిల్ వేసేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? ఏదో 20,000 30,000 వచ్చే దాంట్లో 1,00,000 రూపాయలు వస్తుందంటే ఏమో అట్లా అయింది. అంచేది తీసేసి అదే వేసేద్దాం. అంటే మనకి పైసలు కావాలా వద్దా? కావాలి. ఉన్న పైసలు పెరగాలా వద్దా? పెరగాలి. పెరగాలని కోరుకోవడం తప్పేం కాదు,
కానీ ఎలా పెరుగుతాయో తెలుసుకుని చేయడం ప్రధానం. రాముడి కథ విన్నారా మీరు? రాముడి గురించి. రాముణ్ణి అడవికి పంపించారు. ఎవరు? వాళ్ళ సవతి తల్లి కైకేయి. అడవికి వెళ్ళాడు. రాముణ్ణి తలుచుకుని బాధతోటి తండ్రి